श्रीमद्भगवद्गीता अथ त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः 13వ अध्यायम् अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव। శ్రీకృష్ణ, ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయం, వీనిని తెలుసుకున్న ఇచ్చగించుచున్నాను. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞైతి తద్విదః. ఈ శరీరము క్షేత్రమనియు దీనిని తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడనియు తత్వజ్ఞుని చెప్పారు. క్షేత్రజ్ఞంచ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. అర్జున, సర్వక్షేత్రములలోని క్షేత్రజ్ఞునిగా నన్ను తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులను తెలుసుకొనుటే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయం. తత్క్షేత్రం యచ్చయా దృక్షా యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. ఆ క్షేత్రం ఏదియో, ఎటువంటి వికారములు కలదియో, ఎచ్చట నుండి ఎలా ఆవిర్భవించినదో, క్షేత్రజ్ఞుడని ఎవరో, ఎట్టి ప్రభావము కలవాడో ఆ విషయముల అన్నింటినీ సంక్షేపముగా నా వలన వినుము. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదశ్చైవ హేతుః మద్భిర్వినిశ్చితై. ఈ క్షేత్రజ్ఞుల విషయము ఋషుల చేత అనేక విధములుగా వివిధ వేదములందు ప్రతిపాదించబడినది. బ్రహ్మసూత్రములయందు సహేతుకముగను సంశయరహితమును తెలుపబడినది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన అవికారముదాహృతం. పంచభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, 11 ఇంద్రియములు, పంచేంద్రియములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సంఘాతము, చేతనత్వము, ధైర్యమును వీటితో కూడి వికారయుతమైనట్టి క్షేత్రము సంక్షేపముగా తెలుపబడినది. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం ఆసక్తిరణభిష్వంగ పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చ అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జనసంసదిః ఆధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అభిమానము లేకుండుట, దంభము లేకుండుట, అహింస, సహనము, రుజుత్వము, ఆచార్య సేవ, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియ విషయములయందు విరక్తి, నిరహంకారము, జనన మరణ జరావ్యాధుల వలన కలిగడి దుఃఖదోషములను గ్రహించుట, పుత్ర భార్య గృహాదులందు అనాసక్తి, ప్రీతి లేకుండుట, ఇష్టానిష్టములందు సదా సమబుద్ధిని కలిగి ఉండుట, అనన్య యోగముచే అవ్యభిచార భక్తిని పొందుట, ఏకాంత సేవనము, ప్రజా సమూహమునందు ఇష్టము లేకుండుట,
ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము, తత్వజ్ఞాన స్వరూప అనుభవము, ఇది అంతయు జ్ఞానమని చెప్పబడినది. దీనికంటేను అన్యమైనదంతయు అజ్ఞానము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం.